హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనకి మొదటి తీర్థంకరుడు వచ్చి జైన మతంలో 24 మంది తీర్థంకరులు ఉంటారండి. మొదటివాడు వృషభనాథుడు లేదా రిషభనాథుడు, 23వ వాడు పార్శ్వనాథుడు, 24వ తీర్థంకరుడు లేదా చివరి తీర్థంకరుడు మహావీరుడు. ఇప్పుడు మనం జైన బౌద్ధ మతాల ముఖ్య పదాలు, కొంచెం ముఖ్యమైన పదాలు ఉంటాయండి జైన బౌద్ధ మతంలో. వాటి యొక్క అర్థాలకు వివరణ చూసుకుందామండి. మహాభినిష్క్రమణం అంటే భవబంధాల నుంచి బయటపడి ఇంటి నుండి నిష్క్రమించడం అంట. అంటే బుద్ధుడు ఇల్లు విడిచి వెళ్ళారు కదండి, దాన్ని మహాభినిష్క్రమణం అంటారు. మహాభినిష్క్రమణం అంటే ఏంటని అడగచ్చండి. బుద్ధుడు ఇల్లు విడిచి వెళ్ళడం అనమాట. మహాపరినిర్వాణం అంటే ఏంటని అడుగుతారు. బుద్ధుని మరణాన్ని మహాపరినిర్వాణం అంటారు. ధర్మచక్ర పరివర్తనం అంటే బుద్ధుని మొదటి బోధన. కైవల్య ప్రాప్తం అంటే ఏంటని అడుగుతారు. మహావీరుని జ్ఞానోదయాన్ని కైవల్య ప్రాప్తం అంటారు. ఈ వీటికి వేరియేషన్ గమనించండి. గణదారులు లేదా గాంధారులు అంటే మహావీరుని యొక్క 11 మంది శిష్యులను గణదారులు అంటారు. తీర్థంకరులు అంటే మార్గం చూపేవారని అర్థం. తీర్థంకరులు జైన గురువులు అనమాట. భిక్షువులు అంటే బౌద్ధ సంఘ సభ్యులండి. బౌద్ధ సంఘానికి సంబంధించిన సభ్యులను భిక్షువులు అంటారు. బౌద్ధ మత సన్యాసులను శ్రమణులు అంటారు. సభ్యులు అయితే భిక్షువులు, సన్యాసులు అయితే శ్రమణులు. వేరియేషన్ గమనించండి. స్తూపం అంటే బుద్ధుని అవశేషాలపై నిర్మించినటువంటి అర్ధచంద్ర గోళాకారపు కట్టడాలండి. వీటిని ఏమంటారంటే మనకి స్తూపం అని అంటారు. చైత్యం అంటే బౌద్ధ మతస్థుల ప్రార్థనా స్థలాలు. విహారం అంటే బౌద్ధ మతస్థుల విశ్రాంతి గృహాలు.